కృపామయ టీవీ వీక్షకులందరికీ క్రీస్తు వారి పేరిట శుభాలు వందనాలు తెలియజేస్తున్నానండి. ఒక రాజుగారు ఉన్నాడు. ఆయన పేరే కూషన్ రిషాతాయిము. వాస్తవానికి ఈ పేరు రెండు డిఫరెంట్ పదాలతో వస్తుంది. తెలుగులో దీన్ని కలిపి రాసేశారు. మన క్రైస్తవులకు ఇలాంటి పేర్లు చదవడం చాలా కష్టంగా ఉంటుందండి. ముఖ్యంగా నేటి తరము యొక్క యవనస్తులు చదవడానికి మరీ కష్టం. ఇంగ్లీష్ మీడియం వచ్చేసింది కదా, అంటే ఇంగ్లీష్ మీడియం తప్ప అంటే కాదు, అది చాలా అవసరం, ఉపయోగపడుతుంది. అలాగని తెలుగును పక్కన పెట్టేసి ఇంగ్లీష్ని హైలైట్ చేసుకుంటూ పోతే ఎలా? భాష ప్రధానమని కదా దేవుడు భాషలను తారుమారు చేశాడు, భాషల్ని తీసేలా. అంటే భాషకు ప్రాధాన్యత ఇచ్చాడని అర్థం దేవుడు. కొంచెం తలగా పెట్టి ఆలోచించేయాలి. న్యాయాధిపతుల గ్రంథము 3వ అధ్యాయం 8వ వచనంలో యెహోవా కోపము, యెహోవా దేవుని యొక్క కోపము ఇశ్రాయేలీయుల మీద మండగా క్రీస్తు శకము 14వ శతాబ్దములో జరిగిన సంగతి అండి ఇది. ఆయన అరామ్నహరాయిము యొక్క, ఈ రెండు కలిపి తెలుగులో ఒకటే మాట రాశారు, అరామ్నహరాయిము అని రాసేశారు. ఈ అరామ్నహరాయిము అనేటువంటి ప్రాంతమును పరిపాలిస్తున్నటువంటి రాజైన కూషన్ రిషాతాయిము చేతులకు దాసుల గిట్టకై వారిని అమ్మివేశాడు దేవుడు. ఇశ్రాయేలీయులు 8 సంవత్సరములు కూషన్ రిషాతాయిమునకు దాసులుగా ఉన్నారు. ఈ కూషన్ రిషాతాయిము అనేటువంటి పేరు ఇంగ్లీష్లో మనం చూసుకుంటే కూషన్ రిషాతాయిం అనేటువంటి రెండు డిఫరెంట్ వర్డ్స్లో ఉంటుంది. మెసొపొటేమియా అనే ప్రాంతానికి ఇతను రాజుగా ఉండేవాడు. ఈ ప్రాంతము ఇప్పుడు ఇరాక్ దేశంలో ఉన్నది. ఎందుకు దేవుడు ప్రతిసారి కూడా ఇశ్రాయేలీయులను కొంతమంది రాజుల చేతికి అప్పగించాడు? ఎందుకు వారిని బానిసలుగా అయ్యేటట్టు చేశాడు అంటే, దేవునిని నమ్మనందుకు గాను, ఆయనను విశ్వసించినందుకు గాను, ఆయన మాట విననందుకు గాను, ఆయన ఇచ్చిన ఆజ్ఞలను పాటించినందుకు గాను, ఇతర అన్య దేవుళ్లను దేవతలను వాటికి నమస్కరించి వాటి ముందు సాగిలపడి వాటిని పూజించినందుకు గాను ఇశ్రాయేలీయులను శిక్షించుటకు దేవుడు చాలా మంది రాజులను వాడుకున్నాడు. ఈ సందర్భంలో 14వ శతాబ్దంలో ఉన్న ఈ సందర్భంలో మెసొపొటేమియా అనేటువంటి ఈ రోజున ఇరాక్ దేశంలో ఉన్నటువంటి అరామ్నహరాయిము అనే ఆ ప్రాంతమును పరిపాలించినటువంటి కూషన్ రిషాతాయిము అనే రాజుగారిని వాడుకున్నాడండి. కానీ తర్వాత ఇదే ఇశ్రాయేలీయులకు, ఎప్పుడైతే ఇశ్రాయేలీయులు నిట్టూర్పులు విడిచి మూలుగుచ్చు ప్రసవ వేదన పడుతున్నటువంటి వారి ఆలోచనలను బయటకు తీసుకొని వచ్చి, దేవా మేము పాపము చేసినాము, నీ ఎదుటలో పాపం చేసినాము, నీకు విరోధంగా మేము పాపం చేసినాము, కానీ దేవతలను మేము ఆరాధించినాము, కాబట్టి మా నిట్టూర్పులు విను ప్రభువా, మా మొర ఆలకించు ప్రభువా అని చెప్పిన వారు ఎప్పుడైతే కన్నీటి పర్యంతం అయిపోయినారో అప్పుడు దేవుడు వారిని క్షమించి వారిని బానిసలుగా వాడుకున్న రాజులను శిక్షించాడు. చూడండి, వీరిని బానిసలుగా చేయడానికి వాడుకున్న రాజుని మళ్ళీ వీళ్ళతోనే యుద్ధం చేయించి వారిని చంపించినటువంటి పరిస్థితులు చాలా ఉన్నాయి పాత నిబంధన గ్రంథంలో. దేవుని మాట వినకపోతునండి, ఆ యుగమందైనా ఈ యుగమందైనా శిక్ష తప్పదు అని ఈ సంఘటన ద్వారా మనకి తెల్లమైపోయింది, స్పష్టంగా అర్థమైపోయింది. ఏమండి, ఈ రోజున మన సంఘాలలో చూస్తుంటే 100కి 95 మంది క్రైస్తవుల వలనే ఉంటున్నారు, కానీ ఈ లోక మర్యాదను అనుసరిస్తున్న క్రైస్తవులే కానీ వీరు బైబిల్ క్రైస్తవులు కారు. వీరికి చాలా మంది దేవుళ్ళు దేవతలు వీరికి పరిచయము, వారిని కూడా వీరు గౌరవిస్తారు, వారిని కూడా వీరు ఆరాధిస్తారు, వారికి కూడా వీరు భయపడతారు. వెచ్చగానైనా ఉండక చల్లగానైనా ఉండక నులివెచ్చగా ఉంటున్నటువంటి ఈ 100కి 95 మంది క్రైస్తవులు తప్పకుండా నరకానికి దిగిపోవలసిందే, కానీ పరలోకానికి వెళ్ళే అవకాశం వీళ్ళకైతే లేనే లేదు. చిన్న ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, మా ప్రార్థన ఆలకించండి ప్రభువా. బైబిల్ అంతటినీ ప్రకటించే విషయమై ఎంతో ప్రయాసపడుతున్నాం ప్రభా. మా ప్రయాసంలో భారమును మీరు జ్ఞాపకం చేసుకుని మా ఈ చిన్నపాటి పరిచయం మీరు దీవించి ఆశీర్వదించి ముందుకు వెళ్ళే విషయమై, ముందుకు సాగే విషయమై మాకు సహాయం చేయండి. ప్రతి విషయంలోనూ మా అందరికీ మీరే తోడుగా ఉండి మా చేపట్టుకుని మమ్మల్ని నడిపించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.